ఈ సమావేశంలో జరుగుతున్న చర్చ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకే పరిమితమైన చర్చ కాదు. 140 కోట్ల జనాభా ఉన్న ఈ భారతదేశంలో 80% మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో సభ్యులు. భారతదేశ జనాభాలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో 80% జనాభా ఆధారపడిన ప్రపంచంలోనే అత్యంత ప్రజల ఆమోదం పొందిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేదల మీద కక్షతో నరేంద్ర మోడీ ప్రభుత్వము నిబంధనల మార్పు ముసుగులో పథకాన్ని శాశ్వతంగా సమాధి చేయడానికి ఈరోజు కుట్ర చేస్తున్నది. అందుకు చట్టసభలను వినియోగించి మాకు అధికారం ఉంది, మాకు మెజారిటీ ఉంది, మేము పేదలను అణచివేస్తాం. ఒకనాడు భారతదేశ స్వతంత్ర పోరాటంలోనే కాదు, సామాజిక సంఘకర్తలు అందరూ కొట్లాడి వెట్టి చాకిరి నుంచి విముక్తి కలిగించిండ్రు. వెట్టి చాకిరి గురించి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తెలంగాణ ప్రాంతంలో ప్రతి గ్రామంలో, తండాలలో, గూడాలలో పేదలందరికీ తెలుసు వెట్టి చాకిరి గురించి. ఒకప్పుడు దేశ్ముఖుల దగ్గరనో, గడీల దగ్గరనో, దొరల దగ్గరనో పేదలు కట్టు బానిసలుగా వెట్టి చాకిరి చేస్తూ బతికేవాళ్ళు. వాళ్ళు దయదలిచి పెడితే తిన్నట్టు, లేకపోతే వాళ్ళ దయా దాక్షిణ్యాల మీదనే జీవించే పరిస్థితులు ఆనాడు వెట్టి చాకిరిలో ఉన్నాయి. ఈ వెట్టి చాకిరి నుంచి విముక్తే కాదు, దేశ ప్రజలకు స్వతంత్రాన్ని ఇచ్చి దేశ ప్రజలకు ఓటు హక్కును కల్పించింది కాంగ్రెస్ పార్టీ, మహాత్మా గాంధీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈనాడు గతాన్ని ఒక్కసారి గుర్తు చేయాలి. భవిష్యత్ తరాలకు మనం చెప్పవలసిన బాధ్యత ఈ సమావేశంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉన్నది. దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ దేశంలో పరిపాలన ఏ విధంగా కొనసాగించాలని చర్చ జరగడానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఏర్పాటు చేసింది. మేధావులను, ఆనాడు పరిపాలనలో భాగస్వాములందరినీ, చట్టాల మీద అవగాహన ఉండి ప్రపంచ దేశాలలో జరుగుతున్న పరిపాలన మీద అవగాహన ఉన్న వాళ్ళను ఏర్చి కూర్చి దానికి చైర్పర్సన్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రాజ్యాంగాన్ని రచించడానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఆ సందర్భంగా చాలా చర్చలు జరిగినాయి, సూచనలు వచ్చినాయి, వాదోపవాదాలు జరిగినాయి. భారతీయ జనతా పార్టీ భావజాలం ఉన్నవాళ్ళు ఈ దేశంలో పేదవాళ్లకు ఓటు హక్కు ఉండడానికి వీలు లేదు, కేవలం శ్రీమంతులకు, ఉన్నత వర్గాలకు మాత్రమే ఈ దేశంలో ఓటు హక్కు ఉండాలని ఆనాడు వాదించారు. అప్పుడు మహాత్మా గాంధీ గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ పేద ప్రజలకు నేను ఇచ్చే ఆయుధమే ఓటు, ఓటు అనే ఆయుధం ద్వారా వాళ్ళు హక్కులను సాధించుకుంటారని మొట్టమొదట పేదలకి దేశంలో తమల్ని పరిపాలించడానికి అవసరమైన చట్టాలను, శాసనాలను చేసే ప్రతినిధులను ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి ఎన్నుకునే అధికారము, ఆ అధికారమే ఓటు. ఓటు అనే ఆయుధాన్ని ఆనాడు పేదలకు భారతీయ జనతా పార్టీ పూర్వాశ్రమంలో ఉన్న జనసంఘ కావచ్చు, ఆ వాసనలో ఉన్న వాళ్ళ యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ, మహాత్మా గాంధీ గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేదలకు ఓటు హక్కు ఇచ్చి ఈనాడు ఉన్న రాజ్యాంగాన్ని మనకిచ్చిండ్రు. ఆ రాజ్యాంగాన్ని 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో 2024 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ పేద ప్రజలకు అనుకూలమైన, పేద ప్రజలకు హక్కు కల్పించిన, పేద ప్రజలకు భద్రత కల్పించిన రాజ్యాంగాన్ని మార్చడానికి కుట్ర చేసి 400 సీట్లు మాకు ఇవ్వండి, మేము నూతన పరిపాలన తీసుకొస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు
వీళ్ళు ఈ రాజ్యాంగాన్ని మార్చడం ద్వారా పేదలకు అన్యాయం చేసి పేదల హక్కులను కాలరాసి కార్పొరేట్ కంపెనీలకి ఈ దేశాన్ని మళ్ళీ తిరిగి అప్పచెప్తారు. ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ ముసుగులో ఈ దేశాన్ని ఆక్రమించుకున్న బ్రిటిషర్స్ వారసత్వంగా బీజేపీ అంటే బ్రిటిషర్స్ జనతా పార్టీ అని చెప్పుకునే విధంగా ఈరోజు రాజ్యాంగంలో మార్పు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడబోతున్నది. ప్రజలంతా జాగ్రత్తగా ఆలోచన చేయండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని బీజేపీ రద్దు చేయబోతుంది అని చెప్పి రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు అన్ని రాష్ట్రాలు తిరిగి ప్రజల్ని అప్రమత్తం చేసిండ్రు. అందుకే అత్యంత అంబేద్కర్ గారి ప్రభావితమైన రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని, ఎన్డీఏను తుడిచిపెట్టేసిండ్రు అక్కడ. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ 240 సీట్ల దగ్గర ఆగిపోయింది. ఎన్డీఏ కూటమి ఈరోజు అధికారంలోకి రావడం వల్ల వాళ్ళు ఆశించిన 400 సీట్లు సాధించకపోవడం వల్ల రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి వాళ్ళకు అనుకూలంగా రాసుకోవాలన్న ఆలోచన వాయిదా పడ్డది. ఎప్పుడైతే రాజ్యాంగాన్ని మార్చలేకపోయినో, ఎప్పుడైతే పేదల హక్కులను కాలరాసి ఈస్ట్ ఇండియా కంపెనీలకి ఈనాడు ఉన్న అదానీ అంబానీలకి దేశాన్ని అప్పజెప్పాలన్న ప్రణాళిక వాళ్ళు కుట్రపూరితంగా ఆలోచన చేసిండ్రో అది అమలు చేయలేకపోయినరు. అందుకే ఈరోజు ఆ పథకాన్ని, ఆ ఆలోచనని ఇంకొక రూపంలో అమలు చేయాలని బయలుదేరారు. అదే ఈనాడు ఓటర్ల ప్రక్షాళన అని చెప్పి ఎస్ఐఆర్ తీసుకొచ్చిండ్రు. తద్వారా ఈ దేశంలో ఉండే మైనారిటీలు, పేదలు, దళితులు, ఆదివాసీలు, గిరిజనులను, అత్యంత నిరుపేదలను, ముఖ్యంగా నిరుపేదకు, భూమి లేని వానికి, సొంత ఇల్లు లేని వానికి రక్షణ ఓటే. ఓటు ఒక్కటే ఆయుధం. ఇల్లు లేని వాడికి, ఆస్తి లేని వాడికి గుర్తింపే ఓటు. ఇవాళ గుర్తింపును తొలగించాలి, ఓట్లను తీసేయాలని ఎస్ఐఆర్ తీసుకొచ్చిండ్రు. ఎప్పుడైతే ఓటు హక్కు తీసేస్తాడో అతని ఆధార్ కార్డు పోతుంది, అతని రేషన్ కార్డు పోతుంది, అతనికి ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలు రద్దయిపోతాయి. చివరికి దేశంలో ఉండాలనా లేదా అని అంటే అతను ఉండాలనా లేదా అని నిర్ణయించేది కూడా భారతీయ జనతా పార్టీ చేతిలోకి వెళ్తుంది. అట్లా కోట్లాది మంది పేదలని ఈ దేశ పౌరులే కాదు అని చెప్పి వాళ్ళని తిరిగి వెట్టి చాకిరి కింద బానిసలుగా తయారు చేయడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తుంది. ఈరోజు ఎస్ఐఆర్ వెనకాల ఒక పెద్ద కుట్ర ఉన్నది. రెండవది, వెట్టి చాకిరి నుంచి రైతు కూలీ సంఘాల పోరాటం వల్ల కూలీ చేసేవాడికి కూలీ నిర్ధారించే కనీస వేతన చట్టాన్ని ఆనాడు ఎంతోమంది పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీ కూలీలకు కూడా హక్కు కల్పించి కనీస వేతన చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని అమలు చేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఈరోజు కూలీ పనికి కూడా లెక్కగట్టి ఇవ్వాలి.